అణుయుద్ధాన్ని ఆపేశాను, ప్రపంచ శాంతి కోసం ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేశాను, నోబెల్ శాంతి బహుమతికి నేనే అర్హుణ్ణి అని చెప్పుకుంటారు ట్రంప్. అలాంటి ట్రంప్ ఉన్న గడ్డ అంటే అమెరికా గడ్డపై నుంచే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చాలా విషం కక్కారు. భారత్ మీదే కాదు, ఈ ప్రపంచం మీద. నా జోలికి వస్తే మేము మునిగిపోతే ప్రపంచం సగాన్ని తీసుకెళ్తాము మాతో పాటే అని చెప్పి చాలా దారుణమైన అగ్రెసివ్ కామెంట్స్ చేసిన పరిస్థితి. ఎంజీ రావు గారు, మరి ట్రంప్ పదే పదే చెప్తూ ఉంటారు అణుయుద్ధాలను ఆపేశాము అది ఇది అని చెప్పేసి. సో అలాంటి అమెరికా గడ్డ మీద నుంచే మునీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరి అమెరికా పరువు పోయినట్టు కాదా? ఇక్కడ అమెరికా పరువు అంటే ఇక్కడ ఏదో ట్రంప్ కాలాన్ని చూడకండి. 1777లో అమెరికాకి స్వతంత్రం వచ్చింది. అమెరికా రెవల్యూషన్ బ్రిటన్ నుంచి స్వతంత్రం తెచ్చుకుంది. బ్రిటన్ నుంచి స్వతంత్రం తెచ్చిన తర్వాత ఫ్రెంచు, స్పానిష్, డచ్ ఇలా ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేసుకుని ఇటు మెక్సికో నుండి అటు కెనడా నుంచి కొన్ని ల్యాండ్స్ తీసుకుని 9 లక్షల చదరపు కిలోమీటర్లతో ప్రపంచంలో ఒక అతిపెద్ద దేశంగా, ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. అది 1947లో ఇండియా వచ్చేంతవరకు అది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటేనే అమెరికా. ఎందుకంటే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో ప్రపంచ ప్రజాస్వామ్య రక్షణకు మేము నడుం కంటుకుంటామని రూజ్వెల్ట్ లాంటి ప్రముఖులు ప్రపంచం యవనికపై వచ్చి ప్రపంచాన్ని అతిపెద్ద దేశంగా ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాలను తయారు చేసింది. బ్రిటన్ వుడ్స్ అంటూ ఆర్థిక చట్టాలను తయారు చేసింది. యుఎన్ఓ అంటూ అది ఏం తయారు చేసింది? ప్రపంచంలో రాజకీయ చట్టాలను తయారు చేసింది. అది అమెరికా. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాలుగా మనం చెప్పుకునే అన్నిటికీ తయారు చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇంతటి రూజ్వెల్ట్ అని, వాషింగ్టన్ అని ఒక పెద్ద ప్రముఖులతో యుఎస్ఎస్ఆర్ని ఓడించి, కమ్యూనిస్టులను ఓడించి ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా ఎదిగి ప్రపంచ చట్టాలకు మూలమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని రిప్రజెంట్ చేసేది డొనాల్డ్ ట్రంప్. ఆయన మర్చిపోయాడు అనుకుంటా ఆ విషయాన్ని, 50+ అధ్యక్షుడిగా మర్చిపోయి ఒక జిహాదీ లీడరు, ఒక జిహాదీ లాంటి లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, మొన్న ఇండియా పహల్గాం దాడి చేపించింది, బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన ఇలాంటి పాకిస్తానీ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకెళ్ళి ఒక ఫేర్వెల్లో కూర్చోబెట్టి, వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క హోమ్ స్టేట్లో ఆయన ప్రపంచాన్ని బెదిరించాడు. ఆయన ఏమని, నాకు ములగవలసి వస్తే, పాకిస్తాన్కి ఏదన్నా అవుతే ప్రపంచాల్లో సగం మందిని లేపేస్తాం, సగం మందిని వీ విల్ గెట్ డౌన్ ఆఫ్ ది వరల్డ్ అని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచాన్ని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఇచ్చాడు. ఏంది? అమెరికా ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి అసలు ట్రంప్ ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు అర్థం అవ్వడం లేదు. అమెరికా యొక్క పరువుని తాకట్టు పెట్టాడు, అమెరికా పరువుని మంట కలిపాడు డొనాల్డ్ ట్రంప్. ఈరోజు అమెరికన్స్ కూడా అదే బాధపడుతున్నారు. ట్రంప్ అంటే అసలు ప్రజాదరణ ఇప్పటివరకు అమెరికా చరిత్రలు గత 50-80 సంవత్సరాల్లో ఏ అమెరికా అధ్యక్షుడికి లేనంత ప్రజాదరణ తగ్గిపోయింది ఆయనకి. ఈజ్ పాపులారిటీ ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఫర్ ది లాస్ట్ 80 years అండి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఈయన ఇంకా దిగజారిపోతున్నాడు. జిహాదీ లీడర్ని తీసుకెళ్ళి ప్రపంచానికి అణు బ్లాక్మెయిల్ ఇస్తారా? ఇంటర్నేషనల్ డిజార్మెంట్కి అమెరికా పాటుపడుతుంది. మరి ఈయన్ని తీసుకెళ్ళడం ఏంటి? అంతర్జాతీయ ఇంటర్నేషనల్ వార్ ఆన్ టెర్రరిజం అని జార్జ్ డబ్ల్యూ 2001 సెప్టెంబర్ 11 అటాక్ తర్వాత మొదలుపెట్టింది. మరి ఈరోజు టెర్రరిజాన్ని ప్రమోట్ చేసే హాట్ బెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అయిన పాకిస్తానీ ఆర్మీ చీఫ్ని అక్కడ ఆతిథ్యం ఇవ్వడం ఏంటి? అది చేయడం ఏంటి? ఆయన వరల్డ్ క్లాస్ లీడరు. ఏంటండి ఇది? చాలా పెద్ద ప్రమాదం. అంటే అమెరికా విలువల్ని, అంతర్జాతీయ చట్టాలను తయారు చేసిన అమెరికా పరువుని డొనాల్డ్ ట్రంప్ తీసేశాడు. దీనికి భారత్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఏమని ప్రతిస్పందించిందంటే ఈ బెదిరింపు అనేది పాకిస్తాన్ కాదు, ఒక ఫ్రెండ్లీ కంట్రీగా చెప్పుకునే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెడ్డపై నుంచి వచ్చింది, ఇది రిగ్రెటబుల్ అని చెప్పింది. తర్వాత పాకిస్తానే ఇట్ ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అనే పదాన్ని ఉపయోగించారు. చూడండి, ఎస్ జయశంకర్ గారు వీళ్ళు స్టాక్ ఇన్ ట్రేడ్, ఇంకా అది ట్రేడ్ అంటే ఇది బయటికి చెప్పుకోవడానికి న్యూక్లియర్ బాంబులు తప్పితే ఏది లేదు, బెదిరింపులు మేము లొంగము. ఇండియా చెప్పేసింది ఆపరేషన్ సింధూర్లో మేము అణువారి హెడ్లో ఉన్న కిరాణా హిల్స్ని కొట్టాం, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కొట్టాం, సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర ఉన్న కిరాణా హిల్స్ని కొట్టేసి అణుబాంబులు బయటికి తీయకుండా ఆపాం. అవసరమైతే అణుబాంబులు పాకిస్తాన్లోనే పేల్చేస్తామనే మెసేజ్ ఇండియా ఇచ్చింది. ఒక అణ్వస్త్ర దేశం మీద ఏ దేశం అటాక్ చేయలేదు, మేము చేసాం. అమెరికా నువ్వే చేయలేకపోయావు. అణ్వస్త్ర దేశాన్ని మేము అణిచేసాం, ప్రపంచానికి అనుభూతం లేకుండా చేస్తున్నాం.
తర్వాత ఇంటర్నేషనల్లో డిజార్మెంట్ అనే అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఇండియాకు ఉందని, ఇది అమెరికాకి చెప్పింది ఇండియా. ఏమనంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిజార్మెంట్ అనే ఒక పదాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఫస్ట్ తీశారు. ప్రపంచంలో డిజార్మెంట్ పెట్టండి, అణుబాంబులు లేని ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుందామని రాజీవ్ గాంధీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రపోజ్ చేశారు అమెరికా కంటే ముందు. ఓకే, మీ దగ్గర F5 కంట్రీస్ మీ దగ్గర అణ్వాయుధాలు పెట్టుకుని మిగిలిన వాళ్ళు లేకుండా కాదు, మనం కూడా ఆపేద్దామని చెప్పారు ఆయన ప్రైమ్ మినిస్టర్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. ఈ విధంగా ఇంటర్నేషనల్ అణుబాంబులు లేని ప్రపంచాన్ని నిర్మిద్దామనే ఒక అద్భుతమైన సందేశాన్ని